హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నేను ముఖ్యంగా ఈ యొక్క మన డెస్క్టాప్లో యూఎస్బి పోర్ట్ ఏ విధంగా డిసేబుల్ అంటే ఎనబుల్ చేస్తారనేది చెప్తాను. సో యూఎస్బి పోర్ట్ ఎందుకు వాడతామంటే మనం స్టోరేజ్ డివైసెస్, అలాగే ఎక్స్టర్నల్ సిడి డ్రైవ్స్, అలాగే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, అలాగే కంప్యూటర్ టు ఏదైనా ప్రింటర్ కనెక్ట్ చేయాలన్నా డివైసెస్ అదర్ డివైసెస్ ఏదైనా కనెక్ట్ చేయాలనుకుంటే మనం యూఎస్బి పోర్ట్ని, అలానే ఈథర్నెట్ పోర్టు, హెచ్డిఎంఐ పోర్ట్ని యూజ్ చేస్తాము. సో యూఎస్బి పోర్ట్ కూడా అలాంటిదే. దాన్ని మనము డిసేబుల్ చేయొచ్చు, ఎనబుల్ చేయొచ్చు. సో సమ్ రీజన్స్ వలన సెక్యూరిటీ పర్పస్లో మనం అందరం చాలా ఎక్కువ మంది ఏంటంటే డిసేబుల్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏ విధంగా ఎనబుల్ చేయాలి, అలాగే ఎనబుల్గా ఉంటే దాన్ని ఏ విధంగా డిసేబుల్ చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, సో సింపుల్గా ఈ 4-5 స్టెప్లు ఉంటాయండి, ఎక్కువ కాదు. సో అది ఎలా అంటే, మీరు కంట్రోల్ రన్ కమాండ్లోకి వెళ్ళండి. రెజ్ ఎడిట్ అని చెప్పేసి ఉంటుంది, REGEDIT, రిజిస్టర్ ఎడిట్ అని చెప్పేసి ఒక ఇది మనకి అప్లికేషన్. అది సిస్టమ్ సాఫ్ట్వేర్తో పాటు వస్తుంది. సో ఓకే, మనకు పర్మిషన్ అడుగుతుంది, కంపల్సరీ మనం చేయాలా వద్దనేది. సో మనం చేయాలి కాబట్టి ఎస్ అని చేస్తాము. మీ ముందు ఒక డైలాగ్ బాక్స్, ఒక విండో ఓపెన్ అయింది. ఇక రిజిస్టర్ ఎడిటర్ అని చెప్పేసి ఒక విండో ఓపెన్ అయింది. దీంట్లో యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచి ఎలా ఉంటుంది, లేదు అంటే మై కంప్యూటర్ సింపుల్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తూ ఈ థర్డ్ ఆప్షన్ అనమాట, హెచ్కి లోకల్ మెషిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇది ఉంది కదా, ఫోల్డర్. ఈ ఫోల్డర్ని మనం ఎక్స్టెండ్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము ఇన్ని ఆప్షన్స్ వస్తాం: డ్రైవర్స్, హార్డ్వేర్, శామ్, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్, సిస్టమ్స్ అని చెప్పేసి. సో మనం లాస్ట్లో ఈ సిస్టమ్ దాన్ని మనం తీసుకుంటాము. ఈ సిస్టమ్స్లో మనకి మెయిన్ కావాల్సింది, ఇవన్నీ మనకి సంబంధం లేనివి, మిగతావన్నీ అంటే ఇప్పుడు ఈ యొక్క సెట్టింగ్స్ సంబంధం లేనిది. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ కరెంట్ కంట్రోల్ సెట్ అనేది థర్డ్ ఆప్షన్. ఈ థర్డ్ ఆప్షన్ మనం ఎక్స్టెండ్ చేసినట్టయితే ఇక్కడ ఉంటుందంటే మన సర్వీసెస్, యూఎస్బి ఎనబుల్ ఆర్ డిసేబుల్ అనేది మన సర్వీసెస్లో వస్తుంది. కాబట్టి దీన్ని మనము సర్వీసెస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఇవన్నీ కూడాను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయండి. సో దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఇందులో మనకి యూఎస్బి పోర్ట్ కాబట్టి యూఎస్బి స్టోర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు అన్నిటికన్నా లాస్ట్గా కిందకి వెళ్ళిపోయినట్టయితే లాస్ట్లో చూసినట్టయితే దీంట్లో యూఎస్బి స్టోర్ మీకు ఆల్రెడీ కనిపించి ఉంటుంది, చూడండి. యూఎస్బి స్టోర్ అని చెప్పేసి చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఇది చూడండి. ఈ యొక్క ఫోల్డర్లో ఇది ఉంది మనకి. ఈ ఫోల్డర్లో ఈ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చాయండి, దీని వాల్యూస్. యాక్చువల్గా ఇది కంప్యూటర్లో ఏదైనా మనం సెట్టింగ్లోకి, సర్వీసెస్లోకి వెళ్తే కొన్ని వాల్యూస్ ఉంటాయండి. ఆ వాల్యూస్ని చేంజ్ చేసినట్టయితే ఆ యొక్క మనం కావాల్సినటువంటి సెట్టింగ్ని మనం చేయగలుగుతాం. సో యూఎస్బి పోర్ట్ని మనం డిసేబుల్ చేయడానికి, ఎనబుల్ చేయడానికి 2 వాల్యూస్ ఉన్నాయండి, ఒకటి 3 అండ్ ఒక 4. 3 వాల్యూ ఏంటంటే ఎనబుల్ చేయడానికి ఉంటుంది, 4 వాల్యూ ఏంటంటే అది డిసేబుల్ చేయడానికి ఉంటుందండి. ఆల్రెడీ నా దాంట్లో ఎనబుల్ ఉంది కాబట్టి, నేను 3 వేసింది కాబట్టి దీని వాల్యూ ఎక్కడి నుంచి చేంజ్ అవ్వదండి. ఈ స్టార్ట్ ఉంది కదా, దీన్ని హైలైట్ చేసి రైట్ క్లిక్ చేసి మాడిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి వాల్యూ డేటాని మనము 4 చేసినట్టయితే, ఓకే చేసినట్టయితే ఇక్కడ వాల్యూ బటన్, ఈ వాల్యూ యొక్క వాల్యూ 4 అయిపోయిందండి. సో ఇప్పుడు మనకి యూఎస్బి పోర్టు డిసేబుల్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ఒకవేళ పెన్ డ్రైవ్ చేసినట్టయితే, ఆల్రెడీ నేను పెన్ డ్రైవ్ పెట్టానండి, షో చేయట్లేదు. ఓకేనా? ఒకవేళ మీరు పెన్ డ్రైవ్ పెట్టినట్టయితే షో చేయదు. ఓకే, ఈ విధంగా మనం దీన్ని చేసుకోవాలండి. మన యూఎస్బి పోర్ట్ని డిసేబుల్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసేసి మీరు నార్మల్గా మీరు విండో మీద చూసుకోవచ్చు అండి. లేదు ఇప్పుడు మళ్ళీ మీరు ఎనబుల్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ సెట్టింగ్ Ctrl+R రన్ కమాండ్కి వెళ్ళిపోయి దీనికి రిజిస్టర్ అని కొడితే ఈ సెట్టింగ్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ అండి. సేమ్ సిస్టంలోకి వెళ్ళి కరెంట్ కంట్రోల్ సెట్లోకి వెళ్ళి సర్వీసెస్ మనకు కావాలి కాబట్టి సర్వీసెస్ ఓపెన్ చేసుకొని దీంట్లో యూఎస్బి స్టోర్ అండి, సింపుల్గా మనం యూ ప్రెస్ చేసినట్టయితే యూకి వచ్చేస్తాయి, ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉందో కాబట్టి యూ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అంటే మీ సామ్నే వచ్చింది యూఎస్బి స్టోర్ అని చెప్పేసి. సింపుల్గా వాల్యూ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటానండి, మాడిఫై చేసేసి దీని వాల్యూ నేను 3 వేసేసాను, ఓకే చేసేసానండి.
ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ చేంజ్ అయిపోయింది మీ అందరి ఎదురుగానే చూడండి.